పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈరోజు అయితే మనం రైడ్కి స్టార్ట్ అవుతున్నాం. సో ఇది ఒక నా డ్రీమ్ రైడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు అయితే మనం ఉత్తరాఖండ్కి వెళ్తా ఉన్నాం. ఉత్తరాఖండ్ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2500 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో ఈరోజు అయితే మనం ఆల్మోస్ట్ ఢిల్లీ టార్గెట్ పెట్టుకున్నాను. నేనైతే ఢిల్లీ వచ్చి ఒక 2000 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరాలి. మా టార్గెట్ వచ్చేసి ఈ రోజు రేపటికి వచ్చేసి ఫస్ట్ ఢిల్లీ రీచ్ అవ్వాలని. సో ఈ రైడ్కి అయితే నా దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు, మొత్తం జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టే. సో చలో ఈ రోజు అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఫుల్ టైం ఇచ్చిన ప్రతిసారి తీయాలంటే చాలా కష్టం. మొత్తం 1200 రూపీస్ పట్టింది. 1200. సో ఇప్పుడైతే మన బైక్కి పొల్యూషన్ చెక్ చేయించిన 6 మంత్స్ చెక్ చేసినాం. ప్రజెంట్లీ మేము కర్నూలులో ఉన్నాం. కర్నూలు దాటి ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చినాం. హైదరాబాద్ సైడ్ వెళ్తా ఉంటే ఈ బ్రిడ్జ్ ఎదురైంది. సో ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇప్పుడైతే ఒక కర్నూలు దాటి ఆల్మోస్ట్ ఒక 20 to 30 కిలోమీటర్స్ ఊరి బయటకు వచ్చేసినాం. హైదరాబాద్ ఇంకా ఒక 190-170 చేంజ్ ఏమో ఉంది, 185-190 చేంజ్ ఉంది. సో ఇదనమాట మన బైక్ లగేజ్. ఇదైతే అసలు కదలట్లా, మొత్తం పకడ్బందీ ప్లాన్ చేసి కట్టేసి అంతా సాడిల్ బ్యాగ్స్. సో ఇది వచ్చేసి ఇది ఎందుకు కట్టాము, ఆక్వర్డ్ కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇది దీంట్లోంచి వచ్చే లైక్ వాట్ ఎవర్ ఎయిర్ ఇది పెడితే హీట్ అవుద్ది, బ్యాగ్ కరుగుతుంది, అది ఇది అని చెప్పారు. సో అయినా అందుకు నేను ఇది కట్టేసి. సో ఇందులో వచ్చేసి మా ఇవన్నీ ఉంటాయి, వాట్ ఎవర్ ద థింగ్స్ చూసుకోవచ్చు. ఇది ఇందాక వచ్చిన పొల్యూషన్, దీని రైన్ కవరు, బాటిల్స్, ఇది నా సెటఫిల్ క్లెన్జరు, మా ఫ్రెండ్ది, దీనిలో సన్ స్క్రీన్, చార్జర్, కేబుల్, పేస్ట్, బ్రష్, చాక్లెట్స్, కేబుల్స్ మొత్తం అన్నీ ఇందులోనే ఉన్నాయి. మొత్తం ఇది వచ్చేసి దీంట్లో ఒక OnePlus ఫోన్ ఉంది. ఇది పని ఎట్లా ఎందుకో హీట్ వల్ల ఎందుకో చూద్దాం. ఇక్కడ ఏమైందంటే మేము ప్రతిసారి ఫ్యూయల్ ట్యాంక్ రిజర్వ్లో పడినాకనే కొట్టిద్దాం అనుకున్నాం. కానీ మేము ఒకసారి రిజర్వ్లో పడినాక ఇంకా అసలు మాకు ఒక 30-40 కిలోమీటర్స్ వరకు ఒక్క ఫ్యూయల్ స్టాప్ కూడా కనిపించట్లా. మొత్తం ఫ్యూయల్ అంతా అయిపోయి లాస్ట్ 1 పాయింట్ ఉన్నది, అది కూడా చాలా బ్లింక్ అయింది. సో ఇక్కడైతే పవరే ఉందంట, నార్మల్ లేదంట వీళ్ళ దగ్గర. సో అందుకే ఒక 200 కొట్టేసాను. తర్వాత అక్కడ పోయినా చూసుకుందాం. సో ఫస్ట్ ఫుల్ ట్యాంక్లో అయితే 256 వచ్చినాం, దానికి 23,000 వచ్చింది. 23 అంటే బస్తమే. మేము ఇంకా నేను వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 20-30 పెట్రోల్కి అయిపోతుంది. ఫస్ట్ మోటో బ్లాగ్ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్తో ఈ వీడియో చూసుకున్నా. ఈ వీడియో చూసుకుంటే అసలు నా వాయిస్ 0.001% మాత్రమే నా వాయిస్ రికార్డ్ అయింది, మొత్తం నాయిసే ఉంది. సో నేను తీసుకున్న హెల్మెట్కి ఏదైతే మైక్ ఉందో అది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అవి జస్ట్ కాల్స్ మాట్లాడడానికి అండ్ సాంగ్స్ వినడానికి మాత్రమే బాగా పనికొచ్చింది. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి నా మొబైల్ లైక్ ఏదైతే నా 14+ మొబైల్ ఉందో ఇది చాలా వెయిట్ ఉంటుంది. హెల్మెట్ మొత్తం కిందికి గుంజేస్తూ ఉంది. నేను ఇట్లా హెల్మెట్ని పైకి లేపుతా ఉన్నట్టుంది. అది కూడా చాలా నెక్ పెయిన్ వచ్చిందని ఇంకా నేను చాలా వరకు చేయలేకపోయాను అసలు మోటో బ్లాగ్. కానీ ఎప్పుడైతే నేను ఈ హెల్మెట్కి ఈ కెమెరా పెట్టుకున్నానో చాలామంది వచ్చి అడిగినారు నన్ను సిగ్నల్స్ దగ్గర, బ్రో మీ ఛానల్ నేమ్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎన్ని రోజులు పడుతుంది ట్రిప్పు, ఎక్కడెక్కడికి వెళ్తా ఉన్నారు అని చాలా క్వశ్చన్స్ అడిగినారు. నాకు చాలా బాగా అనిపించింది. లైక్ చాలా వీడియోస్లో చూసినా తప్ప నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది ఇదైతే. సో నేను ఇంటి నుంచి ఎగ్జాక్ట్ 9కి బయలుదేరడానికి, అంటే పొద్దున్నే స్టార్ట్ అవుతారు లేదా నైట్ స్టార్ట్ అవుతారు కదా రైడ్స్కి. నేను ఎగ్జాక్ట్ 9కి ఎందుకు స్టార్ట్ అయినానంటే మెయిన్ రీజన్ హైదరాబాద్ ట్రాఫిక్. హైదరాబాద్లో నార్మల్గా మార్నింగ్ 8 to 11-12 వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ దెన్ సాయంత్రం 5:30 to
4:30 టు ఆఫీస్ లీవింగ్ అవర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్. సో ఆ రెండింటికి మధ్యలో వెళ్ళిపోదాం అనేసి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నా. కానీ హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం ఇచ్చి పడేసింది మాకైతే. ఘోరంగా ఉండింది మేము పోయినప్పుడు అయితే ట్రాఫిక్. మేమైతే వానల కోసం మొత్తం ప్రిపేర్ అయిపోయినాం. వర్షం ఏ టైంలో వర్షం పడినా మొత్తం వేసేసుకోవాలి, బ్యాగులు అన్నీ కప్పేయాలి, అది ఇది అనుకున్నాం. కానీ సన్ క్యామియో ఇచ్చింది మాకైతే. అసలు ఎంత ఘోరంగా ఉక్కబోసిందంటే లోపల మొత్తం తడిచిపోయినా నేనైతే హైదరాబాద్ నుంచి బయటకు వచ్చే లోపలే. సో నేను ఇంక అప్పుడు డిసైడ్ అయిపోయినా ఏ టైంలో వచ్చినా హైదరాబాద్లో ట్రాఫిక్ ఇంతే ఉంటుంది అని. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం హైదరాబాద్లో అడుగు పెట్టకుండా ఇంకా హైదరాబాద్ అవుట్స్కట్స్లో నుంచి వచ్చి అనంతపూర్ బెంగళూరు హైవేకి కరెక్ట్ మేమైతే హైదరాబాద్ దాటాము. హైదరాబాద్లో మేడ్చల్ అన్న ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 4 అయింది టైం. ఇప్పుడు తిన్నాం ఇంకా లంచ్. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి నాగ్పూర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ ఉంది. 450 సంథింగ్ చేంజ్ ఉంది. ఇంకా 8 అవర్స్ చూపిస్తుంది. 8 అవర్స్ అంటే ఇక్కడ నుంచి పోనీకి ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో హైవేస్ అయితే అస్సలు బాగాలేవు. చూడండి. సో ఇవే హైవేస్. ఈ హైవేస్లో అసలు 80-90 స్పీడ్ కన్నా ఎక్కువ పోలేకున్నాం. సో జుట్టు అయితే షేపౌట్ అయిపోయింది. హెల్మెట్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ 6-7 అవర్స్ పెట్టుకున్నా కంటిన్యూస్గా. జుట్టు అంతా రాలిపోతుంది ఈ రైడ్ అయిపోయినప్పుడు. చూడొచ్చు నీరంతా వస్తుంది. సో చూడండి, దీని కింద ఒకటి వస్తుంది మొబైల్ పెట్టుకోనికి. అదైతే ఆడనో ఊడిపోయింది. ఇప్పుడు ఈ సెట్ అంతా వేస్ట్. అంటే ఇక్కడ మొబైల్ పెట్టేసి తీస్తా ఉంటే ఈ సెట్ అంతా పోయినట్టే. ఇప్పుడు ఇక్కడ టీ తాగనీకి ఆగినాము. అప్పుడు చూసుకున్నా ఇది ఏమన్నా ఢిల్లీలో ఏమైనా దొరికితే తీసుకోవాలి అయితే. సో ఇప్పుడైతే ఇది ఇప్పేస్తా ఉన్నా ఇంకా. సో థర్డ్ ఫ్యూయల్ టు స్టాప్ కూడా 1100 రూపీస్ పట్టింది. ఆల్మోస్ట్ 529 వచ్చినాం. 529 కిలోమీటర్స్ వచ్చాము. 24 మైలేజ్. ఇది మా పరిస్థితి. హెల్మెట్ ఇట్లుంది. సో ఇంకా ఇటు నుంచి అయితే నాగ్పూర్ ఇంకా 250 కిలోమీటర్స్ ఏమో ఉంది. హెల్మెట్ ఇట్లా అయిపోతుంది. మాటికి ఒక 10-20 కిలోమీటర్స్కి ఇక్కడ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ చూడండి అసలు ఎంత గలీజ్ అయిపోతుందా. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆగాను నేనైతే. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ వచ్చినాం పొద్దు నుంచి. ఈ బ్రో వాళ్ళు వచ్చి వీళ్ళు తిరుపతి అంట, బట్ స్టేస్ ఇన్ తమిళనాడు. తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ వచ్చాయి వీళ్ళకి. సో వాళ్ళు పరిచయం అయినారు ఇక్కడ. వాళ్ళు ఏదో మధ్యప్రదేశ్ వరకు వస్తామన్నారు. లైక్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, మేము కలిసి పోతాం వాళ్ళతో పాటు. సో ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఆగాము. హోటల్ సామ్రాట్ ఫ్యామిలీ రెస్టారెంట్. నాకు అర్థం కావట్లే ఇది అసలు హిందీ అన్నీ ఉన్నాయి. సో అఫీషియల్లీ వి ఎంటర్డ్ ఈవెన్ మహారాష్ట్ర. సో ఇప్పుడైతే మహారాష్ట్రలో ఉన్నాం మేమైతే. సో ఢిల్లీ ఇంకా ఆల్మోస్ట్ ఒక 1050 కిలోమీటర్స్ ఉంది. మేమైతే ఇక్కడ ఒక చాయ్ బ్రేక్ ఆగినాం. కెన్ చెక్ ఇట్ అవుట్. క్లీన్ ఉన్నాయి తెలుసా రోడ్స్ కూడా అసలు వెరీ క్లీన్. ఇది మల్టీ డకెట్ బ్రిడ్జ్ అంటే ఏదో కింద ఒక రోడ్ పోతా ఉంది. కింద నార్మల్ రోడ్ ఉంది, పైన బ్రిడ్జ్, మళ్ళీ దీనిపైన ఇంకో మెట్రో కూడా ఉంది. నాగ్పూర్ అయితే క్రేజీ ఉంది. నాకు చాలా నచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయితే చాలా రోడ్స్ కూడా చాలా నీట్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ గ్రూప్. ఇద్దరితో స్టార్ట్ అయ్యి 4 అయింది. హలో పీపుల్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో ఇప్పుడైతే మనం, నాకు అసలు ఎగ్జాక్ట్లీ ఊరి పేరు కూడా తెలీదు. మహారాష్ట్ర అయితే తెలుసు, ఏదో సిఎన్ఆర్ దగ్గరలో ఉన్నా ఇప్పుడైతే. సో అసలు ఇక్కడ వ్యూ చూడండి. పొద్దున్నే నిద్ర లేచి బయటకు వస్తేనే సూర్యుడు బయటకు వస్తా ఉన్నాడు. క్రేజీ ఉంది కదా అసలు.
సో మా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి ఢిల్లీ వరకు నాన్ స్టాప్ వెళ్దాం అనుకున్నాం, కానీ మేము కొంచెం టైర్డ్ అవ్వడం వల్ల ఇంకా రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. రూమ్ తీసుకుందాం అంటే ఒక్క రూమ్ కనపడట్లే అసలు నాగ్పూర్ హైవేలో. సో ఇంకా లాస్ట్కి ఈ డాబా కనిపించింది. ఈ డాబా అన్నని అడిగినాం, ఇట్లా ఒక్క హోటల్ కూడా కనపడట్లా, మేము వెళ్ళే దారిలో ఇక్కడ పడుకోవచ్చా నైట్, పొద్దున వెళ్ళిపోతాం మళ్ళీ అంటే, సరే పడుకోండి అని అన్న ఒక 2 రగ్గులు ఒక దిండి ఇచ్చినాడు. సో చూడండి ఈ ప్లేస్ మామకి డాబా అని ఉంటుంది. సో ఇక్కడ పడుకు సో ఇప్పుడైతే మనం మహారాష్ట్రలో ఉన్నాం. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇది బార్డర్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మధ్యప్రదేశ్ ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది హార్డ్లీ. సో టైమ్ ఈజ్ అరౌండ్ 7:53. ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ ఆల్మోస్ట్ ఒక 1050 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. ఇంకా యమునోత్రి ఒక 1400 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు టార్గెట్ వచ్చేసి 1000. లాస్ట్ నిన్న నైట్ ఆల్మోస్ట్ ఒక 10 to 11 అవర్స్ డ్రైవ్ చేసాం. సో దాంట్లో ఒక 870 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం. సో వీఆర్ అఫీషియలీ ఇన్ అవర్ 4th స్టేట్, దట్ ఈస్ మధ్యప్రదేశ్. ఇదంతా మధ్యప్రదేశ్. సో ఇప్పటికైతే తెలంగాణ అయిపోయింది, మహారాష్ట్ర అయిపోయింది, మధ్యప్రదేశ్ అయిపోయింది. సో ఈ స్టేట్ దగ్గర. సో ఇది థర్డ్ స్టేట్ ఇది. పెట్రోల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాం, పెట్రోల్ పట్టించుకుంటా ఉన్నాం. దిస్ ఈజ్ ద 5th ట్యాంక్. ఇప్పటికైతే నా బైక్ చూస్తే చూడండి 12,000 కిలోమీటర్స్ తిరిగిన. ఆల్మోస్ట్ ఒక 7 to 8 monthsలో 12,000 కిలోమీటర్స్. అండ్ ఈ రైడ్లో వచ్చేసి ఇందాక 1000కి రీసెట్ చేసిన, అంటే 999 వస్తుంది దీంట్లో. 999 తర్వాత రీసెట్ చేసుకోవాలి. సో 999 ఒక 58, అరౌండ్ 1050 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పటికైతే. సో యావరేజ్ చూస్తే 25 ఇస్తుంది యావరేజ్ పర్ లీటర్. వెళ్ళి అయితే ఇంకొక 850 to 900 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఏమన్నా వ్యూ అసలు. ఈ ఇల్లు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా మీకు అసలు ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారో ఈ మధ్యప్రదేశ్ పీపుల్ అయితే. ఇప్పుడైతే టైం అరౌండ్ 11:35 పొద్దు నుంచి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేం మేమైతే. సో బైక్ అయితే ఎట్లుంది పరిస్థితి సరే చూడండి. ఎన్ని ప్రాణాలు చనిపోయినాయో నా బైక్ తగిలికొని, అంత గలీజ్ అయిపోయింది బైక్. ఢిల్లీకి పోతే ఇంకో వాష్ చేయించాలి దీన్ని అయితే. లేదు తినడానికి కూడా లేవు, టీ కాఫీ దొరికే షాప్ కూడా లేవు. అసలు ఏ ఊర్లో రా నాయనా అనిపించింది అయితే. ఇక్కడైతే ఒక డాబా కనిపించింది, ఈ డాబాలో తిందామని ఆగినాం. వాటిలో వాటర్ కూడా ఉన్నాయి.
అయితే ఝాన్సీలో ఉన్నాం ఇప్పుడైతే. అంటే ఝాన్సీ అంటే ఝాన్సీ అవుట్స్కట్స్ ఇది, లైక్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకుపోతుంది ఇది. టైమ్ ఈజ్ అరౌండ్ 8 అయింది. ఇప్పుడు టీ బ్రేక్ ఆగాం మేము ఇక్కడ. ఢిల్లీ వచ్చేసి ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. పొద్దు నుంచి ఒక 650 to 700 కిలోమీటర్స్ వచ్చినాం. ఈరోజు తొందరగా పోయేవాళ్ళం, కానీ కొంచెం రోడ్స్ అయితే బాగాలేవు, లైక్ అన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అండ్ దెన్ ద థింగ్ ఈజ్ లైక్ కొన్ని మధ్యప్రదేశ్లో కొన్ని వచ్చేసి ఘాట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ తెలిసిందే కదా, ఇంకా ఫొటోస్ అనుకుంటా, ఫుడ్ అనుకుంటా, టీ బ్రేక్స్ అనుకుంటా. సో టైం అంతా వేస్ట్ అయిపోయింది మాదైతే ఈరోజు. మేము వెళ్ళేసరికి అరౌండ్ ఇంకో 6 hours వేసుకున్నా. ఢిల్లీ 400 కిలోమీటర్స్లో ఆల్మోస్ట్ మార్నింగ్ 2:30-3 అవుతుంది. సో అప్పుడు పోయి రూమ్ తీసుకోవాలా లేదా డైరెక్ట్ లైక్ యమునోత్రి పోవాలా, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఇప్పుడైతే ఫాస్ట్ కొట్టేయచ్చు. లైక్ హైవేస్ ఆర్ రియలీ గుడ్, చాలా బాగున్నాయి హైవేస్ అయితే. లైక్ మంచి స్పీడింగ్ చేయొచ్చు, 120-130 పట్టుకొని కాన్స్టెంట్గా వెళ్ళొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఏంటంటే దారి మధ్యలో ఆవులన్నీ పడుకొని ఉంటున్నాయి, అసలు దగ్గర పోయే వరకు కనపడవు అసలు. మాకైతే ఇంకా లారీ వాళ్ళు అయితే అసలు కంట్రోల్ చేయలేదు. ఉన్నట్టుండి పోయే వాళ్ళు ఒక సైడ్కి వచ్చేస్తారు, సైడ్ తిప్పితే ఇచ్చడి చూస్తే ఆవు ఉంటాయి, గుంపులు కూర్చొని ఉంటాయి. అసలు మాకైతే చాలా భయం అవుతా ఉంది ఫస్ట్ థింగ్. ఇంకా ఆగ్రా అని డిసైడ్ అయిపోయినాం. ఇంకా ఢిల్లీ అయితే కాని పని. ఇప్పుడైతే ఆగ్రా నుంచి ఢిల్లీ ఒక 100 కిలోమీటర్స్ అంతే. పొద్దున్నే ఒక గంట ముందు లేస్తే సరిపోద్ది అనేసి ఇప్పుడు పోయి ఆగ్రా వెళ్ళేసి రెస్ట్ తీసుకోవాలంతే. ఇంకా ఈ రోజుకి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఈరోజు. 7th ఫ్యూయల్ స్టాప్ అనమాట ఈ రైడ్లో. 7th. టైమ్ ఈజ్ అరౌండ్ 11:46. సో ఇప్పుడైతే ఇంకా ఆగ్రాకి ఒక 10 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ ఆగ్రా వచ్చేసినట్టే మనమైతే. సో ఇంకా ఇప్పుడైతే ఒక రూమ్ తీసుకున్నాం ఇక్కడ. ఢిల్లీ ఒక 300 కిలోమీటర్స్ ఉంది. అండ్ దెన్ ఉత్తరాఖండ్ ఆర్ యమునోత్రి వచ్చి అరౌండ్ ఒక 700 కిలోమీటర్స్ ఉండొచ్చు. రేపైతే పక్క 700 అయితే చేయాలి పక్క ఎట్లా తిరిగి. సో ఇవన్నీ రిమూవ్ చేసాయి ఇప్పుడే బైక్కి. సో ఇదే పెద్ద టాస్క్ అయిపోతుంది రోజు, ఇది మౌంట్ చేయడం పెట్టడం, మౌంట్ చేయడం తీయడమే. సో ఒక పర్ఫెక్ట్ స్టే అయితే దొరకట్లా. ఇవి పెట్టి లైక్ దీనంగా పడుకునేకి లైక్ ఎవరి మీద నమ్మకం రావటంలా ఇంత లగేజ్. ఇవి ఆల్మోస్ట్ ఒక 35 అవన్నీ కలిపితే ఒక ఆల్మోస్ట్ ఒక 1 lakh rupees వరకు అయితే పెట్టి పడుకోలేం కదా రూమ్లో ప్రశాంతంగా. సో ఇప్పుడైతే ఇంతే. సో ఆల్మోస్ట్ ఒక 2 డేస్లో 1620 చేంజ్ 1600 అనుకోండి, 1600 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం మేము ఈ రైడ్లో 2 డేస్లో, విత్ జస్ట్ ఒక 2.5 to 3 hours ఆఫ్ స్లీప్ అంతే. సో చలో ఈరోజుకి అయితే అంతే. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే please do subscribe and consider my channel. So chalo bye, good night.